హాయ్ గైస్, ఈరోజు అయితే మేము జన్కాపూర్ విలేజ్ నుండి ఎల్లారం వెళ్తున్నాము. మొత్తం మీరు చూసుకోవచ్చు, ఇదైతే బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం జన్కాపూర్ విలేజ్. ముందుకైతే వెళ్తాము, చూపిస్తాను మొత్తం ఎలా వెళ్ళాలని మొత్తం చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే జనకాపూర్ విలేజ్. ఈరోజు అయితే ఎల్లారం వెళ్తున్నాం. ఫైనల్లీ చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్. సో గాయస్, జనకాపూర్ విలేజ్ నుండి అయితే 4 కిలోమీటర్స్, ఒక 20 మినిట్స్ టైం పడుతుంది మనం చేరుకోవడానికి. మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్కి ఒక మంచి పెద్ద ఫామ్ హౌస్ ఉంది. చూసుకోవచ్చు మనం ఇది ఎలా ఉందో ఒకసారి. ఆ రోడ్ అయితే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడైతే చాలా బాగుంది. ఫైనల్లీ చంద్రవెల్లి విలేజ్ ఎంట్రీకి అయితే వచ్చేసాం. మనం చూసుకోవచ్చు, ఇదైతే చంద్రవెల్లి విలేజ్. ఇక్కడ నుండి ఒక 25 కిలోమీటర్స్ లేదా 20 కిలోమీటర్స్ వస్తుంది బెల్లంపల్లి వెళ్ళడానికి. అయితే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది గవర్నమెంట్ స్కూల్. మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఆ ముందు కనిపిస్తుంది కదా బోర్డ్, ఆ బోర్డు నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఎల్లారం. ఇదైతే బస్ స్టాండ్ అంటారు, చంద్రవెల్లి బస్ స్టాండ్ ఇది. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఇదైతే బస్ స్టాండ్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 2 కిలోమీటర్స్, 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మీరు చూస్తుండని మేము చూపిస్తాము ఇలా. అయితే చాలా రోజుల నుంచి వెళ్దామని అనుకుంటున్నాం ఎల్లారం, కానీ కుదరట్లేదు. ఈరోజు అయితే హైదరాబాద్ వెళ్ళడానికే బయలుదేరాము. ఇందులో ఇంకా ఏంటంటే ఎల్లారం వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుండి హైదరాబాద్కి వెళ్దామనేసి ప్లానే ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ లేవగానే యాక్చువల్లీ మా బావకు తెలియదు, మా బావే వీడియో తీసేది. మా బావకి తెలియకుండా యాక్చువల్లీ సస్పెన్స్గా తీసుకెళ్దామనేసి చూస్తున్నాను. మా బావ కూడా అనుకుంటున్నాడు చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అనేసి. మా ఫ్రెండ్స్తో కూడా అనుకున్నాం కానీ ఎప్పుడైతే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ అందరితో ఒక మంచి ప్లాన్ వేయాలి యాక్చువల్లీ ఎల్లారంకి. మనం చూసుకోవచ్చు, సైడ్కి చూసుకున్నట్లయితే చాలా మంచి పంట పొలాలు ఉన్నాయి, గ్రీనరీ కూడా చాలా అందంగా ఉంది. మీరు రావాలి అని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి అడ్రస్ ఎక్కడ అనేసి కామెంట్లో, ఓకే. టెంపుల్ అయితే చాలా బాగుంటుందట. ప్రతి ఒక్క విలేజ్ నుంచి వచ్చి అందరూ ఇక్కడ దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. రీసెంట్గా రైతుల పండుగ జరుపుకున్న తర్వాత మా పల్లెటూరులో పచ్చక పండుగ అనేది జరుపుకున్నారు. ఆ జరుపుకున్న సందర్భంగా ఊరికి చివరలో ఇలా సాంప్రదాయంగా అయితే జరుపుకోవడం అయితే జరిగేది. ఇలా అది పల్లెటూరి సాంప్రదాయం. ప్రతి ఒక్క విలేజ్లో పచ్చక పండుగ జరుపుకున్న తర్వాత ఎవ్రీ విలేజ్లో జరుపుకుంటారు. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు, ఆ అంకుల్ని అయితే అడిగి తెలుసుకుందాం ఇంకెంత దూరం ఉందో అనేసి. చూడండి, మీరు ఇప్పుడు అడుగుదాం అంకుల్ని అయితే. అంకుల్, ఎల్లారం ఎట్లా పోవాలి? ఫైనల్ అయితే చేరుకున్నాం అన్నమాట. ఇదే ఎల్లారం, మీరు చూడండి ఒకసారి. ఇదే ఎల్లారం ఎంట్రీ. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం ఇప్పుడు ఎల్లారం చుట్టుపక్కల. చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఇక్కడ చూసుకున్నట్టయితే నేరేడు పండ్ల చెట్టు ఉంది. ఎవ్రీ సండే చాలా బాగా జరుగుతుందట. సమ్మర్లో అయితే ఎవ్రీ సండే చాలామంది వస్తారు. యాక్చువల్లీ చాలా బాగా జరుగుతుంది. ఈ టెంపుల్ యాక్చువల్లీ పోచమ్మ దేవాలయం ఎల్లారం. క్లీన్గా అయితే ఉంది చాలా. మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం ఇప్పుడైతే ఒకసారి. లోపలికి వెళ్తున్నాం, మీకు చూపిస్తా అమ్మవారు ఎలా ఉంటుందో. పోచమ్మ తల్లి చూడండి. ఇంతకుముందే ఫ్యామిలీతో వచ్చి దర్శనం అయితే చేసుకుని వెళ్ళారట. ఇదే పోచమ్మ తల్లి, మీరు చూసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఇలా చూసుకునే వాళ్ళైతే అమ్మ వాళ్ళైతే ఉన్నారు, వాళ్ళందరూ క్లీన్ చేయడానికి. కానీ ఇక్కడ మేకలు కూడా కట్ చేస్తారు, ఇంకా కోడిని కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఎవ్రీ సండే అయితే చాలా బాగా జరుగుతుంది. సండే వచ్చినట్టు మనం చూసుకున్నట్లయితే చాలామంది వస్తారట. కొబ్బరికాయ కొట్టాలంటే బయట ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇక్కడ చెట్టు దగ్గర అయితే కొబ్బరికాయ కొడతారు అందరూ. ఇంకా మేకని కట్ చేయడానికి అయితే ఇలా ఇక్కడికైతే తీసుకొస్తారు. ఇక్కడ ఉంది కదా, చూపిస్తాను వెళ్ళి ఒక్క నిమిషం. ఇక్కడికైతే మేకని తీసుకొచ్చి కట్ చేస్తారట. చూసుకోవచ్చు ఇది ఎలా ఉందో. ఇంకా బయట నుంచి అయితే చూసుకుందాం యాక్చువల్లీ ఎలా ఉంటుందో. ఒకసారి బయటికి అయితే వెళ్ళి చూపిస్తాను. బయటికి వెళ్ళి అయితే చూద్దాం ఇప్పుడు మనం ఎలా ఉంటుంది అనేది. ఇది బురద అయితే ఉంది. మనం చుట్టూ చూసుకున్నట్లయితే చాలా చెట్లు ఉన్నాయి.
చుట్టూ చూసుకోవచ్చు ఒకసారి. చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. షాప్స్ అయితే చాలా బాగున్నాయి కానీ బట్ ఇది సండేనే ఎక్కువ అయితే చూసుకోవచ్చు. మనం షాపులు ఓపెన్ అయ్యి ఉండాలన్నా మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. పాతకాలపు దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి గుర్రాలు లాంటివి కూడా ఉన్నాయి. సరే చూసుకోవచ్చు పాతకాల పద్ధతులు అవన్నీ అని. మనకు నాకు కూడా తెలియదు బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసుకోవచ్చు. మనం చుట్టూ చూసుకున్నట్లయితే గ్రీనరీ ఉంది. షాప్స్ కూడా ఉన్నాయి కానీ సండే రోజే షాప్స్ అనేటివి ఓపెన్ ఉంటాయట. ఫ్యామిలీతో రావాలంటే సమ్మర్లో రండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక జాతరలా జరుగుతుంది సమ్మర్లో అయితే. ఓకేనా? సో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.